Welcome to KCC News. నేను సోనా ఫస్ట్ హెడ్లైన్స్. అన్నవరం తలుపులమలో పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధం. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. పర్యావరణ పరిరక్షణకు క్రెడాయ్ చేస్తున్న కృషి అభినందనీయం. కుడా చైర్మన్ తలాటం సత్య ప్రశంస. అస్తమించిన కాపు ఉద్యమకారుడు మాజీ మంత్రి ముద్రగడ. అశేష జనవాహిని మధ్య అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. హాజరైన మాజీ సీఎం జగన్. ఘనంగా శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆషాఢగుప్త నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం. అమ్మవారిని దర్శించుకుని తరించిన భక్తజనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలోని ప్రముఖ దేవస్థానాల పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు, అటవీ దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నవరం, తలుపులమ్మ, లోవ దేవస్థానాల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తలుపులమ్మ, లోవ పరిసర అటవీ ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేశారు. భక్తులు, వ్యాపారులలో అవగాహన కల్పించడంతో పాటు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అలాగే అన్నవరం ఎకో పార్కును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, పార్కులో పరిశుభ్రత మరియు హరితాభివృద్ధిని పెంపొందించడంపై సమగ్రంగా చర్చించారు. ఎకో పార్కు నిర్వహణలో అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో పనిచేస్తూ సందర్శకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భక్తుల ఆధ్యాత్మిక అవసరాలతో పాటు ప్రకృతి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన తెలిపారు. సమావేశంలో వివిధ ప్రాంతాల ఫారెస్ట్ రేంజ్ అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు క్రెడాయ్ వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తలాటం సత్య అన్నారు. క్రెడాయ్ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ డే కార్యక్రమాన్ని క్రెడాయ్ కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. తొలుత సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి తలాటం సత్య భక్తాంజలి ఘటించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీటీ ప్రిన్సిపల్ విజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం కూడా చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ బిల్డర్స్ అంటే వ్యవసాయం భూములను రియల్ ఎస్టేట్ గాను మారుస్తారన్న అపోహ ఉన్నదని, అయితే పర్యావరణ పరిరక్షణకు మీరు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా 1,00,000 మొక్కలను నాటాలన్న లక్ష్యంతో క్రెడాయ్ చాప్టర్లు కృషి చేస్తోందని చెప్పారు. క్రెడాయ్ కాకినాడ చాప్టర్ చైర్మన్ కమ్ముల విజయకృష్ణ మాట్లాడుతూ గ్రీన్ డే కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నామని, సుమారు 200 భారీ మొక్కలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కాకినాడ నగర శాసనసభ్యులు వనమాడి కొండబాబు సూచన మేరకు ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలను ఎంపిక చేసుకున్నామని చెప్పారు. క్రెడాయ్ కాకినాడ చాప్టర్ అధ్యక్షులు మేడిద చక్రధర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన రైన్ వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాన్ని ప్రతి బిల్డర్ తప్పనిసరిగా అమలు చేయటమే కాక వ్యక్తిగతంగా గృహాలు నిర్మించుకుంటున్న వారి చేత కూడా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం కూడా చైర్మన్ తలాటం సత్య, ఏపీటీ ప్రిన్సిపల్ విజయ్ కుమార్లను క్రెడాయ్ కాకినాడ చాప్టర్ సభ్యులందరూ కలిసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి రాంబాబు, కోశాధికారి ఉదయభాను, నేషనల్ లీగల్ కమిటీ సభ్యులు ప్రసన్న, ఉపాధ్యక్షులు సుంకర సురేష్ బాబు, సంయుక్త కార్యదర్శి అడపావాసు, సభ్యులు ముమ్మిడి సత్యనారాయణ, అడబాల వీరస్వామి, రాజు, ఐఎల్ శ్రీనివాస్, దేవతా శేఖర్, టీవీఎస్ ప్రకాష్, చుండ్రు శ్రీనివాసరావు, ఆర్ శ్రీనివాసరావుతో పాటు ఏపీటీ అధ్యాపక బృందం పాల్గొంది. సుమారు 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం క్రెడాయ్ నేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మహారాష్ట్రలో 50,000 ఎకరాలు తీసుకుని రీఫారెస్టేషన్ చేయడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా బిల్డర్స్ ప్రజల సౌకర్యార్థం వంట పొలాలను పెడతారు, కానీ పచ్చదనాన్ని చంపాలనే ఉద్దేశంతో కాదు. వాళ్ళు ఏదైతే పచ్చదనాన్ని ప్రజల సౌకర్యం కోసం ఇళ్ల స్థలాలుగా మార్చేటప్పుడు తీస్తున్నారో అవన్నీ తిరిగి ఇలా ఎన్విరాన్మెంట్ డే రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా నేషనల్ క్రెడాయ్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ పచ్చదనాన్ని మళ్ళీ మన భారతదేశానికి అందించే చక్కటి కార్యక్రమం క్రెడాయ్ నేషన్ చేస్తుంది. కాకినాడ క్రెడాయ్ కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి ముందుకెళ్ళి ఈ గ్రీనరీ మీద ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం పెట్టినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రెడాయ్ కాకినాడ తరఫున ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో
మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ గారి పర్మిషన్తో ఈ ఈ ఆంధ్ర పాలిటెక్నిక్ అంతా ఒక ఫ్రేమ్ బ్రేక్గా తయారు చేసే ఉద్దేశంతో మేము ఒక 200 మొక్కలు ప్లాన్ చేసామండి. ఇక్కడ ఈరోజు మన కుడా చైర్మన్ గారు సంవత్సరంలో కుడా చైర్మన్ గారితో మొదలుపెట్టి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఇది మీ మొక్కలు నాటువంటి మేము ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మొత్తం అంతా చాలా మటుకు ఇప్పటికే మనం అందరూ వాటర్ ట్యాంకులతో వాటర్ తెచ్చుకుంటున్నాం. ఇంకా భవిష్యత్తులో మనం పెట్రోల్ కొనుక్కున్నట్టుగా వాటర్ కొనుక్కోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సమస్య రాకుండా ఉండాలని మేము ఈ మొక్కల కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామండి. ఈ మొక్కల వల్ల ఏంటంటే మనకి పర్యావరణం అభివృద్ధి చెంది వర్షాలు వచ్చి గ్రౌండ్ వాటర్ మనకు అభివృద్ధి అవుతుంది. దీనికి మేము ఈ మొక్కల కార్యక్రమం నాటమే కాకుండా క్రెడాయ్ తరపు నుంచి ప్రతి బిల్డరు కన్స్ట్రక్షన్ టైంలో బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బిట్స్ కూడా మేము సమకూరుస్తున్నాం. అలాగే మాలాగే బిల్డర్సే కాకుండా ఇండివిజువల్ బిల్డింగ్స్ కట్టుకునే వాళ్ళు కూడా అందరూ ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బిట్లు అయ్యి సమకూర్చి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ చేసుకొచ్చి మన వాటర్ సమస్య లేకుండా చేస్తారని మా వంతు మేము కృషి చేస్తున్నాం. అలాగే పబ్లిక్ కూడా వాళ్ళ బిల్డింగ్స్లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బిట్స్ సమకూర్చాలని మేము కూడా మాకు ప్లాన్ అప్రూవల్లో 1 మీటర్ గ్రీన్ బెల్ట్ కూడా మేమందరూ చాలామంది గ్రీనరీ డెవలప్ చేస్తున్నాం అపార్ట్మెంట్స్లోని. ఈ విధంగా బయట మొక్కలే కాకుండా అపార్ట్మెంట్స్లో కూడా మేము ప్రతి అపార్ట్మెంట్స్కి గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసి అక్కడ కూడా మొక్కలు మేము నాటుతున్నాం. అలాగే ఇండివిజువల్ బిల్డింగ్స్ వాళ్ళు నెక్స్ట్ బయట పబ్లిక్ కూడా అలాగే చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మీకు సమస్య లేకుండా చూస్తారని. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందడంతో ఆయన భౌతిక కాయం కడసారి చూపుకు ప్రముఖులు పోటెత్తారు. ముద్రగడ స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిల్లంపూడికి చేరుకున్న వారంతా ముద్రగడ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పోకల వేణుమాధవ్, మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, అలాగే కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, అదేవిధంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తుని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యనమల కృష్ణుడు, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ వారి యొక్క అనుచరగణంతో కిర్లంపూడికి చేరుకుని ముద్రగడ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అదేవిధంగా తమ అభిమాన నేత ముద్రగడ పద్మనాభం చనిపోయారన్న సమాచారం తెలిసి వేలాది మంది ఆయన అభిమానులు, కార్యకర్తలు కిర్లంపూడికి పోటెత్తారు. వచ్చిన వారందరూ ముద్రగడ కుమారులైన ముద్రగడ బాలు గిరిబాబుతో పాటు ముద్రగడ సతీమణి అయిన ముద్రగడ పద్మావతులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. వచ్చిన వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. వారు మన మధ్య లేకపోయినా వారు ఏదైతే ఆకాంక్షించారో వాటన్నిటికీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి నేను నమ్ముతాను. కుల మతాలకి అతీతంగా వారు ప్రజలకి సేవలు అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి దళిత కాలనీలో మాత్రమే కాకుండా మనమందరం కూడా వారి యొక్క విగ్రహాన్ని స్థాపిస్తూ కుల మతాలకి అతీతమైనటువంటి సమాజ స్థాపనకి కృషి చేయాలి అని చెప్పి పిలుపుని ఏదైతే వారు ఇచ్చారో మనమందరం కూడా దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, వారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుండి గెలవడం, మా తండ్రి గారితో అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం అది ఎప్పుడూ కూడా వారు చిరస్మరణీయులుగా మా మనసులో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, అదేవిధంగా కాశీవారాహి అమ్మవారి కృప అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కర్ప మండలం కోరిపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి వారాహి ఆలయం వద్ద అర్చక బృందం చేరుకూరి సుబ్బన్న నేతృత్వంలో 1200 మంది వారాహి భక్తులకు మాలదానం చేయించారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి వారాహి అమ్మవారి ఆలయం ఆవరణలో అమ్మవారికి పసుపుతో లక్షార్చన పూజ నిర్వహించారు. తదనంతరం హోమం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవంలో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాల వారాహి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు వారాహి అమ్మవారిని దర్శించుకున్నారు. వారాహి అమ్మవారి మాలధారణ దీక్ష తీసుకున్న వారందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం ఫలహారం తన ఆధ్వర్యంలో ఈ 10 రోజుల పాటు అందించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు తెలియజేశారు. ఈ రోజు 15 నుంచి దుత్తనవరం మొదలైంది. ఇలా బాలాత్రిపురం అమ్మవారి రూపంలో ఉన్నారు అమ్మవారు.
ఏ రోజుగా రోజు అవతల మారతారు. కానీ మేము 1500 మందికి సేవలు ఇచ్చాం. 1200 మంది ఇక్కడ ఉన్నారు, 300 మంది ఇంటికాడ ఇస్తున్నారు. 1500 మంది కూడా మాలేసుకున్నది చాలా అద్భుతం. ఎందుకంటే కాశీ అమ్మవారికి మన ఏపు ఎవరికి తెలియదు, కానీ ఫస్ట్ టైం వచ్చిన 5 నెలల్లో కాశీ నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారికి మాలేసుకుంటా ఉండదు చాలా అద్భుతం. చూడండి, 10 నుంచి 3 తెల్లగంట 3 గంటల నుంచి ఇప్పుడు కంటిన్యూ ఉంటున్నారు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా ఇక్కడే 9 రోజులు కూడా. లాస్ట్ రోజు భోజనాలు ఉంటాయి కాబట్టి ఇది అమ్మవారు చాలా పెళ్ళంగా ఉన్నారు. నిన్నదాకా ఎండ కూడా గట్టి కాసేది, వేళ ఎంత చల్లగా ఉందో చూడండి. అమ్మవారి కృప తప్ప నాకు లేదు. అందరూ వచ్చి దర్శనం చేసుకుని ఈ 9 రోజులు కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. కాకినాడ జిల్లాలో ఖరీఫ్ పంట సాగుకు రైతులు ముమ్మరంగా సిద్ధమవుతున్న తరుణంలో వారికి అవసరమైన సాగునీటిని అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సాగునీటి విడుదల, సార్ ప్రక్రియ, గడువు పొడిగింపు వివరాలను వెల్లడించారు. మన జిల్లాలో ఉన్న బిఎల్ఓస్ అందరూ కూడా ఎవరైతే అన్కలెక్టబుల్ ఫామ్స్ అని వారు మనకి గుర్తించారు, అంటే పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వారు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాట్ ట్రేస్డ్ కేసెస్, అదేవిధంగా డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్. సో వీటిలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎవరైనా మళ్ళీ వచ్చి మేము ఇక్కడే ఉన్నాము, ఇది మా ఆధారాలు, మా ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నామని వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వగలిగితే ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ కూడా మళ్ళీ నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా ప్రజలందరికీ మరొకసారి కోరుతున్నాను, మీరు మీ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండి మీకు ఎన్యుమరేషన్ ఫామ్ రాకపోయినా, మీ ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వలేకపోయినా ఇంకా 10 రోజుల పాటు మీకు అవకాశం ఉంది. మీ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్ని మీరు బిఎల్ఓకి ఇవ్వగలిగితే డెఫినెట్గా మీ యొక్క పేరు కూడా డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో చేర్చడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డ్రాఫ్ట్ పబ్లికేషన్ గడువు కూడా 31/7/2026కు పొడిగించడం జరిగింది. ముందు 21/7/2026 ఉండింది, అది కూడా 10 రోజులు పెంచి డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది 31/7/2026 పబ్లిష్ చేయడం జరుగుతుంది. జిల్లా ప్రజలందరూ కూడా ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసిన తర్వాత, డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రకటించిన తర్వాత ఆ ఓటర్ జాబితాలో మీ పోలింగ్ కేంద్రంలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పేరు అక్కడ నమోదు కాబడి ఉండలేదనే పక్షంలో యూ క్యాన్ అప్లై, మీరు మీ యొక్క ఏఈఆర్ఓ దగ్గర, అడిషనల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర కానీ ఈఆర్ఓ దగ్గర కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. దాన్ని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో వాటిని పరిశీలిస్తూ మీ యొక్క వివరణ కరెక్ట్గా ఉంటే మీ ఓట్ని ఫైనల్ రోల్లో తీసుకురావడం జరుగుతుంది. ఫైనల్ రోల్ పబ్లికేషన్ అనేది 3/10/2026 3/10/2026 మనము ప్రకటించడం జరుగుతుంది. సో ఫైనల్ రోల్లో పేరు ఉన్న వాళ్ళు మాత్రమే ఏ ఎన్నికల్లో అయినా ఓటు వేయడానికి హక్కు కలిగి ఉండేవాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి డ్రాఫ్ట్ రోల్ ఏదైతే 31/7 ప్రకటిస్తున్నామో దాంట్లో మీ పేరు ఉందా లేదా అని వెరిఫై చేసుకుని, లేనివారు పేరు ఉండాలి అనుకుంటే మీరు మీ యొక్క ఏఈఆర్ఓని, ఈఓఆర్ఓని సంప్రదించగలరు. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన వివరణ. సో మళ్ళీ జిల్లా తీసుకుంటే 16,50,811 ఓట్లు ఉన్నాయి. 16,50,811. సో ఇవన్నీ కూడా 100% మనము ఫామ్స్ కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసిన దాంట్లో 12.2%, ఇప్పుడు అంటే 12.2% మన జిల్లాలో అన్కలెక్టబుల్ ఫామ్స్, విచ్ ఇస్ అరౌండ్ 2 lakh ఓట్స్. 2 lakh ఓట్స్ వచ్చి అన్కలెక్టబుల్ అంటే ఏ కేటగిరీ కింద వస్తుందంటే పర్మనెంట్లీ షిఫ్టెడ్, నాట్ ట్రేస్డ్ ఆర్ యాబ్సెంట్, థర్డ్ డెత్, డూప్లికేట్స్, ఈ కేటగిరీస్లో వస్తాయి. ఈ కేటగిరీస్ చెందినది దాదాపు 2 లక్షల ఓట్లు ఉన్నాయి మన దగ్గర. సో టు బి ప్రిసైజ్ 1,99,437, 1,99,437 ఓట్లు నేను చెప్పిన ఈ 4 రకాల్లో వస్తాయి. డెత్, పర్మనెంట్లీ షిఫ్టెడ్, డూప్లికేట్స్ కింద వస్తాయి. సో ఇది 12.08%. ఇది కాకుండా
యాక్చువల్ ఫామ్స్ ఓటర్స్ ఉండి వాళ్ళు మనకు అందజేసిన ఫామ్స్ 87.92%, 87.92%. సో 87.92 ప్లస్ 12.08, విచ్ మీన్స్ 100% ఆర్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు గడువు పెంచారు కాబట్టి ఏదైతే అన్కలెక్టబుల్ అని వారు రిపోర్ట్ చేశారో అది కరెక్ట్గా చేశారా లేదా, ప్రతి బిఎల్లో పగడ్బందీగా ఆ ప్రక్రియ జరిపించారా లేదా అనేది మనకి ఈ వారం రోజులో మనం క్రాస్ చెక్ చేయడానికి అవకాశం ఉంది. అవి క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మళ్ళీ రిపోర్ట్ చేస్తే మేము ఇక్కడే ఉన్నాము, మాకు తెలియకపోయింది అనే ఎవరైనా ముందుకు వస్తే కూడా వాళ్ళ ఓటు కూడా మనము మళ్ళీ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తమ అభిమాన నాయకుడు కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చనిపోయాడన్న సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, కార్యకర్తలు ముద్రగడ నివాసమైన కాకినాడ జిల్లా కెల్లంపూడికి వేలాది మంది తరలి వెళ్లారు. ముద్రగడ అనారోగ్యానికి గురై హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో వైద్య సేవలు అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ ఆయన అభిమానులు పూజలు చేపట్టినప్పటికీ ముద్రగడ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ముద్రగడ చిన్న కుమారుడు ముద్రగడ గిరిబాబు అలాగే ముద్రగడ కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారేసరికి కిల్లంపూడికి తీసుకొచ్చారు. తమ అభిమాన నేత కడసారి చూపుకు వేలాది మంది ముద్రగడ అభిమానులు, కార్యకర్తలు ముద్రగడ నివాసానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యమ నేత ముద్రగడ రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గల నేత కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే అవకాశం ఉండడంతో వచ్చేవారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తును ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం 2026 పోస్టర్ను ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కాకినాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొదపాటి మహోత్సవం యొక్క లక్ష్యాలు, రూపకల్పన, కార్యక్రమాల వివరాలను చాగంటి కోటేశ్వరరావుకు వివరించారు. పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వార్షిక మహోత్సవాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. తెలుగు భాషను కేవలం బోధించే భాషగా కాకుండా జీవన విధానంగా, అనుభవంగా భావితరాలకు చేరువ చేసే దిశగా ఈ మహోత్సవం రూపుదిద్దుకోవడం సంతోషకరమన్నారు. తెలుగు భాషకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే కుటుంబం, విద్యాసంస్థలు, రచయితలు, కళాకారులు, యువత అందరూ భాగస్వామ్యులు కావాలని సూచిస్తూ ఈ మహోత్సవాన్ని మరింత ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించేందుకు పలు విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి పొదపాటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమం కాదు, ప్రతి తెలుగు వ్యక్తిలో తన భాష పట్ల గర్వాన్ని పెంపొందించే ప్రజా ఉద్యమం. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ గర్వించే వార్షిక సాంస్కృతిక సాంప్రదాయంగా తీర్చిదిద్దడమే మా సంకల్పం. తెలుగు భాషను భావితరాలకు మరింత బలంగా, మరింత గర్వంగా అందించేందుకు ఈ మహోత్సవం ఒక వేదికగా నిలుస్తోందని, బ్రహ్మశ్రీ చాగంటి వారి ఆశీస్సులు, మార్గదర్శక సూచనలు మాకు మరింత ప్రేరణనిచ్చాయని అన్నారు. ఔన్నత్యం గురించి చర్చ జరుగుతుంది. అలాగే మహిళా రచయిత్రులే కవయిత్రి మొల్ల దగ్గర నుంచి నేటి సాహిత్య రచన చేస్తున్నటువంటి స్త్రీల వరకు రచనలో వచ్చినటువంటి పోకడలలో మార్పులు, ఎంత ఆరోగ్యవంతమైన సాహిత్యాన్ని స్త్రీలు సమాజానికి అందించారు, ఎంత మంచి సాహిత్యాన్ని తీసుకొచ్చి సమాజాభివృద్ధి కొరకు పాటుపడ్డారు అన్న దాని మీద చర్చ వేదిక జరుగుతుంది. అట్లాగే ఆంధ్ర భాష, దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం, ప్రత్యేకించి చరవాణిలో ఏదైనా చిన్న సందేశాన్ని వ్రాసేటప్పుడు తెలుగు మాటలను ఆంగ్ల భాషలో వ్రాయడం కాకుండా తెలుగు మాటని తెలుగు భాషలోనే వ్రాయడానికి ప్రయత్నం చెయ్యడం, దాన్ని ప్రోత్సహించడం. పూర్వకాలంలో ఎట్లా సమాచారాన్ని ఒకరికొకరు పంపుకోవడం కోసం ఉత్తరాలు వ్రాసుకునేవారో అట్లాగే పిల్లల్ని ప్రోత్సహించడం కోసం కూర్చోపెట్టి వాళ్ళతో, వాళ్ళ పెద్దవాళ్లకో, వాళ్ళ సన్నిహితులకో, స్నేహితులకో, ఆత్మీయులకో ఉత్తరం రాయించడం. ఆ ఉత్తరం వ్రాసేటప్పుడు అడ్రస్ అన్న మాట కూడా ఇంగ్లీష్లో వాడకుండా చిరునామా అన్న మాట మాట్లాడుతూ, ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా అన్ని తెలుగు పదాలే వాడుతూ వాళ్ళు చక్కగా ఈ ఉత్తరాన్ని వ్రాసి తెలుగు భాషలో అంత బాగా వ్రాసేటటువంటి లక్షణాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నారు. పెద్దలు, మాన్యులు, లబ్ధప్రతిష్ఠులు, సంగీత, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో బాగా అనుభవజ్ఞులైన వారు, వారందరినీ కూడా ఆహ్వానించి ఒకరోజు
ఈ జరిగిన కార్యక్రమాలన్నింటినీ పురస్చరణ చేసి ఇంకా ఇంకా ఈ శాఖ అభివృద్ధి కొరకు, సంస్కృతి అభివృద్ధి కొరకు, ఆంధ్ర సంస్కృతి పరిరక్షణ కొరకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చ చేస్తారు. ఇన్ని రకాలుగా ఇన్ని కార్యక్రమాలను చేపట్టి అందరినీ ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో తెలుగు భాషా ప్రచారం బాగా జరిగేటట్టు మనకి ప్రత్యేకించి సుమతీ శతకం, శ్రీకృష్ణ శతకం, వేమన శతకం ఇటువంటివి మంచి మంచి విలువైన విషయాల్ని చాలా తేలిక భాషలో చెప్పిన శతకాలు. అటువంటి శతకాలలో ఉన్న పద్యాలను కూడా చదివించి తద్వారా శతక రచన ప్రోత్సహించడం, శతకాలు చదువుకుని పద్యాలు ధారణ చేసి విలువలు పాటిస్తూ జీవితంలో వృద్ధిలోకి రావడానికి బాట ఏర్పాటు చేయడం కూడా ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఔత్సాహికులైన వారందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రభుత్వం సాంస్కృతిక శాఖ పక్షాన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమితి వారు ఆహ్వానిస్తున్నారు. అందరూ వచ్చి అందులో పాల్గొని రాష్ట్ర సంస్కృతి పరిరక్షణ కొరకు ప్రయత్నించవలసినదిగా. రాను రాను మనకున్న గొప్ప సాహిత్యం కానివ్వండి, మన భాష కానివ్వండి, చిన్న చిన్నగా ఈ జనరేషన్ లోకి ముందుకు వెళ్లకుండా కనుమరుగైపోవడం అన్నది ప్రతి ఒక్కళ్ళలో ఉన్న బాధ. మనం రోజు మాట్లాడుకునే తెలుగు, మన సంస్కృతి, మన సాహిత్యం వీటన్నిటిని మళ్ళా మనం సెలబ్రేట్ చేసుకునే రోజు రావాలని నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతానండి. ఏ కళ అయినా, సాహిత్యం అయినా పోయిన తరాలు ఎంత గొప్పగా వాటిని గౌరవించాయన్న దాన్ని బట్టి కాదు, రానున్న తరాలకి ఎంత గొప్పగా అందించారన్న దాన్ని బట్టే అవి బ్రతుకుతాయన్నది నా ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆంధ్రప్రదేశ్ కల్చర్ కమిషన్ అందులో నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి కళకు మన రాష్ట్రం నుంచి వారి కళను ప్రదర్శించడానికి ఇతర రాష్ట్రాలకు వెతుక్కుంటూ వెళ్ళే అవసరం రాకూడదు. ఇతర రాష్ట్రాల నుండి వాళ్ళ కళను ప్రదర్శించడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చే రోజు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి, అదేవిధంగా నారా లోకేష్ గారి, మా శాఖ మాత్యులు కందుల దుర్గేష్ గారి నేతృత్వంలో వారు అందించిన ఆదేశాలతో ప్రతి కళకు ఒక యాన్యువల్ ఈవెంట్ ని ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఫైన్ ఆర్ట్స్ కి, అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం ప్రతి ఒక్కళ్ళ హృదయాలకు దగ్గరగా మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన భాష, సాహిత్యాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక ఈవెంట్ ని 4 గోడల మధ్యలో కాకుండా ప్రకృతికి దగ్గరగా ఉండవల్లి గుహల వద్ద మనం ఈ సంవత్సరం మొదటిసారిగా జరుపుకోబోతున్నాం. ఇది ప్రతి సంవత్సరం మన సంస్కృతిని అంతా కూడా చాగంటి వారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమం, ప్రతి ఒక్కళ్ళం భాగస్వామ్యులు అవ్వాల్సిన కార్యక్రమాన్ని ఇంకా గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తితోటి దీన్ని ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఈ రోజు కాకినాడ వచ్చి చాగంటి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించుకోవడం అన్నది మా అందరికీ చాలా ఆనందంగా ఉందండి. ఇది మన రాష్ట్రంలో ఉన్న సాహితీకారులకు, కవులకు, అదేవిధంగా భాషాభిమానులకు మాత్రమే కాకుండా రాబోయే తరంలో తెలుగుని ప్రేమించే, తెలుగుని మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వామ్యం అవ్వాలని మేము కోరుకుంటూ, ఇందులో భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్ కల్చర్ కమిషన్ తో పాటు ట్రెండ్ సెటర్స్ ఈవెంట్స్ వారు సుధాకర్ గారు కూడా దీనికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కల్చర్ కమిషన్ తరపున దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. రాష్ట్రంలోని బీసీ కులస్తుల సమస్యలపై బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ రథయాత్ర చేపడుతున్నట్లు అఖిల భారత కల్లు గీత కార్మికుల సమైక్య జాతీయ అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి కోళ్ల ఈశ్వర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలతో చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు బీసీ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 60 సంవత్సరాల కిందట తిరుపతిలో రాష్ట్ర బీసీ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బీసీ కులస్తుల సమస్యలపై ప్రధాని మోడీకి వినతిపత్రం అందచేయడం జరిగిందన్నారు. అదేవిధంగా బీసీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయన విద్యారంగ అభివృద్ధికి చేసిన సేవలు అభినందనీయమన్నారు. రాష్ట్ర బీసీ సంఘ కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి మాట్లాడుతూ, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం అమలు, కులాల వారీగా బీసీల జనాభా గణన తదితర వాటి సాధన కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు అనసూరి సతీష్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులస్తుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మేడిశెట్టి సత్యబాబు, వాసంశెట్టి త్రిమూర్తులు, రాష్ట్ర కార్యదర్శి పెంకేరాజు, మాజీ కార్పొరేటర్ బుజ్జి, ఎన్ శాంతి, త్రిమూర్తులు, సత్యబాబు, వాసంశెట్టి మహేష్, పరదేశి, కె నాగలక్ష్మీదేవి, ఎం లక్ష్మి, పి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు బీసీ యువజన సంఘం స్థాపించడం జరిగింది. ఆనాటి నేటి వరకు కూడా మరి మా సోదరుడు ఆర్ కృష్ణయ్య,
మేము కూడా అన్ని యూనివర్సిటీలు తిరిగి బీసీ విద్యార్థుల సమస్యల మీద హాస్టల్స్ గురించి అనేక పోరాటాలు చేయడం జరిగింది. తరిమిల మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్ట్రాంగ్ బీసీ సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో త్వరలో మేము శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రయాణం చేద్దామని చెప్పేసి ఆలోచించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో మేము 1986లో తిరుపతిలో మహాసభల్లో చూసిన తర్వాత అటువంటి మహాసభలను మళ్ళా ఒక్కసారి మాకు 60 సంవత్సరాలు దాటేసింది కాబట్టి ఇటీవల యాక్సిడెంట్ అవ్వటం వల్ల అనారోగ్యానికి గురయ్యాం కాబట్టి మేము బతికొండగా మన భావితరాల బీసీ బిడ్డలకి, మన భావితరాల చెట్టుబల్లి బిడ్డలకి మన పూర్వీకులు సాధించినటువంటి విజయాలని తెలుపుతూ వారి ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో త్వరలో మేము ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టాలని అనుకుంటున్నాం. భారత కామరాజ్ నాడార్, అట్లాగే ఉత్తర భారతదేశంలో జస్సా సింగ్ అహ్లూవాలియా పంజాబ్ చక్రవర్తి, ఇండోర్ చక్రవర్తి సహస్రార్జున్ జైస్వాల్, అట్లాగే బంగారప్ప కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, అలాగే పాండిచేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, ఇలాగా బీసీ ముఖ్యమంత్రులు, మన యాదవ ముఖ్యమంత్రులు ఉత్తర భారతదేశంలో మల్లు మీకు తెలుసు ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్ అందరూ కూడా మన బీసీకి ఆనిముత్యాలు. మరి బీపీ మండలం తీసుకొచ్చినటువంటి మరి యాదవ్ గారు మాజీ ముఖ్యమంత్రి బీహార్, ఆయన కూడా మన బీసీలకి మరి వని తెచ్చినటువంటి మహానుభావుడు. మరి అటువంటి యొక్క పూర్వుల యొక్క ఆశయాన్ని కొనసాగించేలాగా, అటువంటి పూర్వుల యొక్క సిద్ధాంతాలను మనం భావితరాలకు తెలిపేలాగా, మన భావితరాల బిడ్డలు తప్పనిసరిగా మరి అన్ని రంగాలు అభివృద్ధి చెందేలాగా వారి ఆశయాలతో, వారి స్ఫూర్తితో మనమంతా కూడా ముందుకు నడిపించాలని ఈ బీసీ సంఘాలు మరి అంతా గుడి కిందకు వచ్చి భావితరాల బిడ్డలకు మంచి మార్గం చూపిస్తారని ఆశిస్తూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం మరి దిగ్విజయంగా చేసినటువంటి మా సోదరుడు రవి గారికి, మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తిరుగుతూ సెలవు తీసుకుంటాం. అఖిల భారత కొలగీత సంఘం యొక్క కన్వీనర్ గారు అయినటువంటి మరి మిత్రులు కోళ్ళ ఈశ్వరప్రసాద్ గారు మరి కాకినాడ నగరానికి విచ్చేయడం మాకు ఎంతో ఆనందకరం. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది బీసీ కులాలను తొలగించినప్పుడు మరి కోళ్ళ ఈశ్వరప్రసాద్ గారు అలుపెరగని పోరాటం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఆ తీసిన బీసీ కులాలను చేర్చమని మరి ఒత్తిడి తీసుకొస్తూ మరి బీసీలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి కోళ్ళ ఈశ్వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి భవిష్యత్తులో బీసీలకు ముందుగా వీక్షిస్తున్న అందరికీ నమస్కారం అండి. మా అతిథులు గౌరవనీయులు మన కోళ్ళ ఈశ్వరప్రసాద్ గారు కూడా స్వాగతం. అలాగే ఈరోజు ఈ సందర్భం ఏంటంటే బీసీ వర్గాల గురించి వాళ్ళ ఆధిపత్యాలు అలాగే వాళ్ళ హక్కుల గురించి ఈరోజు మన పెద్దలు రావడం జరిగిందండి. మరి దీంట్లో భాగంగా మన ఎందల రావు గారి ఆధ్వర్యంలో వెంకటరాజు గారి అధ్యక్షతలో జరుగుతుంది ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో బీసీ హక్కుల కోసం, బీసీ అధికారాల కోసం పెద్దలతో పాటు యువత అందరూ ముందుకు వచ్చి పోవాలని, గ్రామాల్లో చైతన్యం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాపుద్యమ నేత ముద్రగడ పద్మనాభం వంటి నాయకుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఉండరని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం కీర్తించారు. ముద్రగడ మరణ వార్త తెలుసుకున్న తోట నరసింహం ముద్రగడ నివాసానికి చేరుకుని ఆయన కుమారుడు ముద్రగడ బాలుని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ తాను చదువుకున్న రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం యొక్క నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరిగిందన్నారు. ముద్రగడ పద్మనాభం మంచి పోరాట యోధుడని, ఆయన ఏం చేసినా ప్రజాహితం కోరే పనులు మాత్రమే చేసేవారని గుర్తు చేశారు. అటువంటి నేత తమందరికీ దూరం అవడం చాలా దురదృష్టకరమని నరసింహం గుర్తు చేశారు. నరసింహం వెంట ఆయన కుమారుడు తోట శ్రీరామ్జీ పలువురు నాయకులున్నారు. చాలా మండలాల్లో, చాలా గ్రామాల్లో, చాలా జిల్లాల్లో, అన్ని జిల్లాలు తెలంగాణతో సహా ఎక్కడ పెడితే అక్కడ నేను ఢిల్లీలో పార్లమెంట్లో కూడా చూసినాను. మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది పద్మనాభం గారి పేరు చెప్తే తెలియని వాడు ఎవరు కూడా ఉండేవారు. మరి అటువంటి ఒక గొప్ప ముద్రేసుకున్నటువంటి వ్యక్తి పద్మనాభం గారు. రాజకీయాల్లో చాలామంది వస్తారు, పోతారు, కానీ చిరస్థాయిగా ఒక నిబద్ధతకి కట్టుబడినటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి గౌరవ ముద్రకున్నాం. నిజంగా ఆయన లేని లోటు వారి కుమారుడు శ్రీ బాలు గారు కానీ, వారి కుమారుడు శ్రీ దిల్బాబు గారికి కానీ, ఆ సతీమణికి కానీ, మనందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా తీరని లోటు. అలాగే మా అందరికీ కూడా ఆయన అభిమానించే అందరికీ కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి లోటు, ఎవరు పోడ్చలేదు. మరి ఆయన ఈరోజు
క్రాప్ సైట్లో బయలుదేరి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సో నేను ఉదయం ఇక్కడికి మరి ఆయన పార్టీ దేహం రాబోతుందని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఏదైనా ఈరోజు పద్మనాభం గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఈరోజు నాకే బాధ వస్తుంది. ఆయన చూపించేటువంటి ప్రేమాభిమానం కానీ ఈరోజు వ్యక్తిగతంగా నన్ను కూడా మొన్న ఈ మధ్య నేను కొద్దిగా నీరసంగా ఉన్నా సరే ఆయన చాలా గౌరవించి నన్ను ఇంట్లోకి లోపలికి ఆయనే వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుండేది. మొన్నటి వరకు కూడా ఆయన హాస్పిటల్ వెళ్ళే ముందే వరకు నేను ఎప్పుడైనా వచ్చినా సరే ఆయనే కారు దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడం, కారు దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడం, కారు దగ్గర వరకు దింపేటువంటి మరి ఆచారం పద్మనాభం గారి దగ్గరే ఉంది. ఎవరినైనా సరే ఎంత చిన్నవాడు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా కారు దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళి సందర్భం ఇవ్వడం అన్నది అది గౌరవ పద్మనాభం గారికి చెందిన ఆ రకంగా చేసే వ్యక్తి ఏదైనా మరి ఆయన యొక్క మరణం అందరికీ తీరని లోటు, మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆయన ఆపదకి శాంతి చేకూర్చాలని కుటుంబ సభ్యులకి అందరి తరఫున ఉన్నటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పద్మనాభం గారు అంటే మరి మామూలుగా ఆరాధించేవాళ్ళు. ఆయన దగ్గర ఆయన పదవి ఉన్నా లేకపోయినా సరే ఇక్కడే ఉండి ఆయనతోటే ఆయన కన్సర్న్లోనే ఉండి ఆయన ఏ పని చెప్తారో ఆ పని కోసం చేయడానికి తయారై ఉన్నటువంటి వారు అనేక మంది పెద్దలు పిల్లలు అందరూ కూడా ఉంటారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్లో తిలక్ వీధి, దూదిమిల్లు ఏరియా, సూర్యనారాయణపురం ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ బుధవారం ఉదయం విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పర్యటనలో భాగంగా ప్రధాన ప్రవేశ మార్గంలో డ్రైనేజీ కాలువలు, ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో పూడుకుపోవడం వల్ల నీటి ప్రవాహం నిలిచిపోయినట్లు కమిషనర్ గుర్తించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారిని ఆదేశించి ప్రత్యేక సిబ్బందితో డ్రైనేజీని పూర్తిగా శుభ్రం చేయించాలని సూచించారు. కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీల వద్ద ఏర్పాటు చేసిన నెట్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడం వల్ల నీటి ప్రవాహం ఆటంకం కలుగుతోందన్నారు. తాగునీటి సరఫరాపై స్థానికులను అడిగి తెలుసుకున్న కమిషనర్కు పెద్దగా సమస్యలు లేవని తెలిసింది. అయితే ఒక చోట ట్యాప్ మరమ్మతు అవసరమని స్థానికులు తెలియజేయడంతో వెంటనే వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని సూచించారు. వీధి దీపాల విషయమే స్థానికులు వెలుతురు మరింత విస్తరించేలా ఏర్పాటు చేయాలని కోరగా ప్రస్తుతం ఉన్న లైటింగ్ కు అదనంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ పోల్ పైకి వచ్చేస్తున్న బుషెస్ మేము తొలగిస్తున్నాం. ఆ ట్రాన్స్ఫర్ దగ్గర వెళ్ళడానికి కొంచెం మేము భయపడుతున్నాం. అది కొంచెం ఎలక్ట్రికల్ ఫార్మ్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా దగ్గర ఉంటే దే హ్యావ్ టు విత్ ద కోఆపరేషన్ విత్ దెమ్ వీ కెన్ డూ ఇట్. వెల్కమ్. తర్వాత కొన్ని వికెట్ ప్లాట్స్ చాలా చోట ఉన్నాయి. వికెట్ ప్లాట్ ఉన్న చోట మనకి కొంతమంది పబ్లిక్లో స్నేక్స్ అవి వస్తున్నాయని కొంచెం అంటున్నారు. దానికి వికెట్ ప్లాట్ ఓనర్స్ కూడా మనం ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నాము, ఇంటిమేట్ చేస్తున్నాము. దట్ ఈజ్ దిస్ థింగ్స్. అక్కడ ఏంటంటే ఇప్పుడు మన హార్టికల్చర్తో కూడా మాట్లాడాము. ఎక్కడైతే మనకు ఇచ్చే చోట్ల కొన్ని ఇబ్బందికరమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి వాటిని అన్నింటినీ మనం ప్రివెంట్గా చేయలేము. కానీ కొన్ని చోట్లకి ఏదైనా యాంటీ స్నేక్స్ సంబంధించిన చర్యలు తీసుకోవడానికి వీ విల్ టేక్ యాక్షన్ సార్. యూ కెన్ మేక్ అట్ దట్ థింగ్స్. ఇక నాలుగో విషయం చూసినట్లయితే డోర్ టు డోర్ గార్బేజ్ మనం వేగంగా చేస్తున్నాము. ఇక్కడ ఎంఎస్ఓ కూడా చెప్పేది ఏంటంటే ప్రతి వారు కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసేవ్వండి. వాళ్ళు డెఫినెట్గా మన వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు స్వయంభూ వెహికల్స్ మొత్తం వెహికల్స్ 84 వెహికల్స్ మన ఇంటికి వస్తున్నాయి. ప్రతి డోర్ టు డోర్ చేస్తున్నాము. ఏదైనా డోరుకి వీళ్ళు రాకపోయినా కూడా మీరంతా కూడా ఏదైనా పురమిత్ర యాప్లో కంప్లైంట్ చేయొచ్చు. మేము తప్పనిసరిగా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నాము. ఆ విషయంలో కూడా ప్రజలందరూ సహకరించి మరి గార్బేజ్ విషయంకి ఎక్కడ కూడా చెదారు లేకుండా కూడా కోరుతున్నాము. అదేవిధంగా కొన్ని ఏరియాస్లో మనం గార్బేజ్ వేసి ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసాం. అక్కడ ఐడెంటిఫై చేసి పెద్ద పెద్ద డస్ట్బిన్స్ కూడా పెట్టాము. ఆ డస్ట్బిన్ దగ్గర వేయవలసిన కూర్చున్నాము. అట్లా కాకుండా కొంతమంది అంటే వెళ్తూ సమయంలో మోటార్ సైకిల్ మీద దిక్కుడుగా అలాగే విసిరేస్తున్నారు. అది డస్ట్బిన్లో పడకుండా బయట పడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే కిందకు వచ్చేసి గాలికి అది ఎగిరి బయటకు వచ్చేస్తుంది. అది ప్రాక్టికల్గా నేను చెప్తున్న విషయం సార్. దయించి మీరు కూడా అందరికీ ప్రాక్టికల్గా తెలుసు. అట్లా కాకుండా ఏదైతే మనం డస్ట్బిన్లో పెట్టామో ఆ డస్ట్బిన్లో మీరు వేసినట్లయితే ఇది బయటికి రాకుండా ఉంటుంది. అదొకటి మా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మా శానిటరీకి, సూపర్వైజర్కి, ఇన్స్పెక్టర్కి నేను కూడా చెప్పేది ఏంటంటే కంపల్సరీగా ఏదైతే డస్ట్బిన్ ఉందో నిర్దిష్టంగా చుట్టూరు కూడా బ్లీచ్ చేసి దాన్ని నీట్గా ఉంచవలసిందిగా మన ఎంహెచ్ఓ గారిని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా దానికి సూపర్వైజర్సు
శానిటరీ మినిస్టర్ గారు కంపల్సరీగా చూడుకోవాలి. ముఖ్యంగా శానిటరీ సెక్రటరీ గారు ప్రతిరోజు కూడా వాళ్ళ వార్డు తిరిగి ఎక్కడైతే మనకి గార్బేజ్ ఉంటుందో అని వెరిఫై చేయమని చెప్పాము. అదేవిధంగా స్ట్రీట్స్ మ్యాపింగ్ చేసుకుని తన వీధిలో ఏ స్ట్రీట్స్ ఉంటున్నాయో వాళ్ళు అనుకోండి, ఏ స్ట్రీట్లో మనకి ఇబ్బంది కలుగుతుందో ఆ స్ట్రీట్ని ముందు అంటే మనకి గార్బేజ్ బాగా కలెక్ట్ అయ్యి ఉంటుంది, నాన్ కలెక్ట్ అయ్యి ఉంటుంది, అక్కడ కొంచెం చూసుకుని శ్రద్ధగా అక్కడ కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము సార్. అనావృష్టిని నివారించి ధనధాన్యాదులను సస్యవృద్ధిని కలిగించే వారాహి అమ్మవారిని ఎవరైనా నిస్సందేహంగా అర్పించుకోవచ్చని ప్రముఖ వేద జ్యోతిష్య సంస్కృతాంధ్ర పండితులు పిఠాపురం శ్రీ మహాలక్ష్మి దేవాలయ ఉత్తరాధికారి ఇంద్రగండి గోపాలకృష్ణ శర్మ పేర్కొన్నారు. శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగండి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు మహాలక్ష్మి అమ్మవారికి నిత్య కైంకర్యాలు జరిపారు. అలాగే ఆలయంలో కొలువైన వారాహి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగండి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అర్చకులు కోట సత్యనారాయణ శర్మ, కోట జగన్నాథ్ శర్మ, దోళ్ల అయ్యన్న, వేములూరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ 9 రోజుల్లోనూ 4 సార్లు కూడా అమ్మవారిని అర్చించడం అనేది చాలా పురాతనమైన కాలం నుంచి ఉంది. ఇక్కడ ఎప్పటి నుంచో ఆలయ నిర్మాణం అప్పటి నుంచి ఉంది, కొత్తగా ఏం తీసుకురావడం జరగలేదు. మరొక అంశం ఏంటంటే ఈ వారాహి శక్తిని యోగ మార్గంలో అన్వేషిస్తూ చేసే సాధనలో ఒక శక్తిగా ప్రత్యేకమైనటువంటి అంతర్గత శత్రు నిర్మూలన శక్తిగా చెప్తారు. అంటే కామక్రోధాది అరిషడ్ వర్గాలను జయించే ఒక గొప్ప శక్తిగా వారాహి అని తంత్రశాస్త్రంలో చెప్పబడింది. అందుకని ప్రతి ఒక్కరూ ఆ మంత్రాన్ని ప్రత్యేకించుకున్న అక్షరముల మంత్రాన్ని ఉపదేశం పొంది చేయాల్సిన వారు వేరే చేస్తారు. కానీ అమ్మవారి కవచాలు, అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు ప్రతి ఒక్కరూ జపించుకోవచ్చు. వారికి ఎటువంటి ఆక్షేపణ లేదు, అందరికీ అర్హత ఉన్నదే. ప్రత్యేకంగా ఈ అమ్మవారిని అర్చించడంలో ఉద్దేశం ఏంటంటే ఈ నవరాత్రులు విశేషంగా ఈ ఆ వారాహి శక్తిని ఉపాసిస్తే ధనధాన్యాలకి ప్రత్యేకించి కర్షకం అంటే కర్షణ శక్తి అంటే వ్యవసాయము, పంట పండవడం, ఇటువంటివన్నీ అనావృష్టి లేకుండా ఉండడం లాంటివి ఈ నవరాత్రి ఉత్సవం చేయడం వలన. మరొక విధంగా ఉపాసనా మార్గంలో ఉన్న వారికి ఇంద్రియ జయత్వం కలిగి, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి యోగ సాధనలో మరింత ముందుకు తీసుకెళ్లేటటువంటి అంశాలు ఈ వారాహి నవరాత్రి దీక్షగా చెప్పబడింది. ఎవరెవరి స్థాయికి సంబంధించి, ఎవరికి ఏ కామ్యానికి సంబంధించి వాళ్ళు అర్చించుకోవచ్చు. కనుక ఈ 9 రోజులు కూడా శంకరమఠం, శృంగేరి శంకరమఠంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా అమ్మవారిని మంత్రోపాసనతో పాటుగా అమ్మవారి ఉపాసనా మార్గాల్లో చెప్పబడిన హోమ విధానం కూడా ఉంటుంది. అవి పండితులు చేస్తారు. భక్తులు కేవలం వారి గోత్రనామాలని ఇక్కడ సమర్పించుకోవడం, చదివించుకోవడం, అదేవిధంగా దర్శనం చేసుకోవడం, హోమాన్ని దర్శించడం, ప్రసాదాన్ని స్వీకరించడం మటుకు చేస్తే సరిపోతుంది. వారి అభీష్టములు నెరవేరుతాయి. ప్రత్యేకించి ఏ ఏ కామ్యాలైతే సిద్ధించాలనుకుంటున్నారో అవన్నీ అమ్మవారి అనుగ్రహం వల్ల తప్పక సిద్ధిస్తాయి. జగద్గురువుల ఆశీస్సులు కూడా పొంది సకాలంలో ఏ ఏ కాలాల్లో అయితే అమ్మవారిని అర్చించాలని చెప్పబడిందో ఆ ప్రకారంగా ఇక్కడ అర్చనా విధానాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి 9 రోజులు అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి ధరించగలరని కోరుతూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరణానికి కారకులైన మీరు ఏ విధంగా కెల్లంపూడికి వస్తారని కాకినాడ జిల్లా కెల్లంపూడి గ్రామంలో ముద్రగడ అభిమానులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకురాలు ముద్రగడ కుమార్తె అయిన బార్లపూడి క్రాంతిని నిలదీశారు. తన తండ్రి ముద్రగడ చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న క్రాంతి తన తండ్రి పద్మనాభం భౌతిక కాయాన్ని సందర్శించేందుకు కెర్లంపూడికి విచ్చేసిన నేపథ్యంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న ముద్రగడ కుమార్తెకు స్థానిక పోలీసుల నుండి మంచి సహకారం అందినప్పటికీ ముద్రగడ అభిమానుల నుండి మాత్రం తీవ్ర అభ్యంతర నిరసనలు ఎదురయ్యాయి. ఒకానొక దశలో తన తండ్రిని చూసేందుకు విచ్చేసిన ముద్రగడ పద్మనాభం కుమార్తెతో పద్మనాభం అనుచరులతో పాటు కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగడంతో స్థానికంగా కొద్దిపాటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అందుకని అందరూ వాడిగా ముద్రగడ ప్రజామన్ననలను చోటు చేసుకోవడం జరిగిందని అభిమానులు అన్నారు. అందులో భాగంగా ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతిని కెర్లంపూడి నుండి వెనుకకు తిరిగి వెళ్లే వరకు వెనక్కి తగ్గేదే లేదని ముద్రగడ అభిమానులు తెగేసి చెప్పడంతో చేసేదేలేక పోలీస్ శాఖ అధికారులు అక్కడి నుండి ముద్రగడ కుమార్తెను తిరిగి వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా ముద్రగడ అభిమానులు మాట్లాడుతూ తమ నాయకుడు ఏ ఒక్కరికో సొంతం కాదని అందరికీ సొంతమని వారన్నారు. ఏదేమైనా ఇటువంటి మహోన్నతుడు ప్రస్తుత రాజకీయాల్లో దొరకడని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ముద్రగడ వంటి నాయకత్వాన్ని బలపరచాలంటే ఆయన కుమారులకు మనందరిచ్చాలనే ఆశీస్సులు మెండుగా అందించాలని ముద్రగడ అభిమానులు కోరారు.
కాకినాడ అన్నమ్మఘాటిలో గల జీఎంసీ బాలయోగి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలకి పైడ వెంకటనారాయణ సుశీలమ్మ అకాడమీ ఆధ్వర్యంలో ఒక టెలివిజన్ ను బహుకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దాతలు పైడ వెంకటనారాయణ, పైడ శ్రీనివాస్, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు వై శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుని కె విజయలక్ష్మి, ఉపాధ్యాయులు బి మహేష్, కె సాగర్ లక్ష్మి, కె నాగసాయి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అవసరాన్ని తెలుసుకున్న వెంటనే టీవీని అందించిన దాతలకు పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ధార్మిక సంస్థ పైడ వెంకటనారాయణ సుశీలమ్మ ట్రస్ట్, దాని నుంచి మీకు ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాం. మేము మా కుటుంబ సభ్యులే మా ట్రస్ట్లో మెంబర్లు. సరే, మీరు బాగా చదువుకోండి. మాట చెప్తున్నాను, జీవితంలో వృద్ధిలో రావాలంటే ఇప్పటి నుంచే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని క్రమశిక్షణతో ఉండి ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విని పరీక్షలు బాగా రాసి, అలాగే ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులకి గౌరవిస్తూ ప్రేమ చూపిస్తూ అల్లరి చేయండి, తక్కువ చేయండి, ఎక్కువ చదువుకోండి. అర్థమైందా? సరే, మీకు ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు వృద్ధిలోకి రావాలని చెప్పి నేటి బాలలే రేపటి పౌరులు. మీ మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. స్కూల్కి మళ్ళీ అలాగే స్పోర్ట్స్ కిట్, మనం ఆడే ఆట వస్తువులు కూడా మీ యొక్క ఇంట్రెస్ట్ చూసి సారే ఇచ్చారు. మరియు మనం లాస్ట్ ఇయర్ అడిగాం, సార్ మాకు ఏం అవసరం లేదు, ఒక్క టీవీ చాలు సార్ మాకు ఫస్ట్ సెకండ్ కలిపి అని. అప్పటికి సార్ ఒకసారి ఆలోచించి ఇంకా పాపం మొన్న సడన్గా ఫోన్ చేసి, సార్ మీరు లెటర్ ఇవ్వండి, మేము టీవీ ఇస్తాం సార్ అని చెప్పేసి చాలా చక్కని శుభవార్త మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున ఈ సార్ ఏం చేస్తారంటే, చాలా మంది ఇస్తాను అంటే తప్ప చాలా లేట్ చేస్తారు. కానీ వీళ్ళ దగ్గర అలా కాదు, ఇమీడియట్గా తక్షణమే టీవీ కొని మరి నన్ను పిలిచి, సార్ అర్జెంటుగా టీవీ కొన్నాను, స్కూల్కి పట్టుకెళ్ళిపోవడం అని చెప్పేసి స్కూల్కి పంపించారు. కులమతాలు ఏమైనా పర్యావరణ పరిరక్షణకు చేపట్టే పనులు ఆపత్కాలంలో ఆ పనులను ఆదుకునే సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని పౌర సంక్షేమ సంఘ కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. పుట్టుకతో 21 ఏళ్ల పెద్ద కుమారుడికి 90% బుద్ధిమంది మానసిక వికలాంగత్వం ఏర్పడటం, 17 ఏళ్ల రెండవ కుమారుడికి 10 ఏళ్ల వయసు నుండి క్యాన్సర్ సోకటం, భర్తకు మతిస్థిమితం కోల్పోవటం, ఇది చాలదన్నట్టుగా టైలరింగ్ పనితో ఆ కుటుంబాన్ని చూసుకున్న గృహిణికి ఏ పని చేయలేని నరాల బలహీనత, 2 కిడ్నీలు దెబ్బతినే ఆపరేషన్ కావటం, ఒకే కుటుంబంలో 4గురికి తీవ్ర అనారోగ్య బెడద రావటం చూసిన వారెవరికైనా మనస్సు చలించిపోతుంది. సిటీని ఆనుకొని ఉన్న వాకలపూడి బీచ్ కాలనీ వినాయకుడి గుడి సమీపంలో సిమెంట్ రేకుల షెడ్లో అద్దెకు నివసిస్తున్న మంచులూరి నాగమణి దీన దుస్థితిది. ఫుడ్ డొనేషన్ గ్రూప్ ప్రధాన నిర్వాహకులు గ్రీన్ ఆర్మీ సంజయ్ విషయం తెలుసుకుని 4,000 రూపాయల ఖరీదు చేసే బియ్యం, కిరాణా, ఇతర వంట వార్పు సరుకులు అందించి ఓదార్పు కలిగించారు. రమణరాజు మాట్లాడుతూ, విద్యావంతుడైన గ్రీన్ ఆర్మీ సంజయ్ స్వయం కృషితో స్పందన డెకరేషన్ టెంట్ హౌస్ ద్వారా స్థిరపడి తన ఆదాయంలో మరికొంత మందిని భాగస్వామ్యం చేసుకుని ఆ పన్నులకు స్వాంతన చెందే ఆహార సేవలు నిర్వహించడం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలన చేసి వీరికి ప్రభుత్వ చేదోడు వాదోడుగా ఒక గృహాన్ని, అదేవిధంగా అదనపు పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దాతలు కూడా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ వాకలపూడి బీచ్ కాలనీలో వినాయకుడి గుడి దగ్గర ఉన్నటువంటి 2-257 అద్దె గృహంలో సిమెంటు రేకుల షెడ్లో వీళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే కూడా వీరికి సహాయం చేయాలని అనుకుంటే మీరు ఇచ్చే నిత్యావసర సరుకులు కానీ, బియ్యం కానీ, ఈ వస్తువులు తెచ్చి వారికి నేరుగా అందించి ఈ కుటుంబం పడేటువంటి కష్టాలను ఒకసారి మీరు కూడా చూడండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఆదుకునేటువంటి సేవా కార్యక్రమాల్లో ఉంటే, అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవైనా, ఏ మతం అయినా సరే కూడా భగవంతుడు మేము అందరినీ కూడా కాపాడేటువంటి అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు కల్పించాలని చెప్పేసి మీ అందరినీ కూడా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. ఈ రోజున ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఫుడ్ డొనేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో గ్రీన్ సంజయ్ ఆర్మీ గారు, ఈ యొక్క సంజయ్ గారు వచ్చి వీరికి అందజేశారు. గ్రీన్ సంజయ్ ఆర్మీ గారు అంటే కాకినాడ నగరంలో దాదాపుగా 3,000 మొక్కల్ని ట్రీ గార్డుల ఏర్పాటుతోటి చక్కగా పర్యావరణానికి మేలు చేసి, ఈ రకంగా ఎవరైనా అన్నార్తులు, ఆపనులు ఉంటే వారికి స్వచ్ఛందంగా ప్రచారంతో ప్రమేయం లేకుండా వారికి సహాయ కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. నిజంగా మరి యువకులందరూ కూడా ఈ సంజయ్ గారిని ఆదర్శంగా తీసుకుని మరి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి వాతావరణంలో ఉంటే సమాజంలో అందరికీ కూడా మన వల్ల మేలు జరుగుతుంది. మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే భగవంతుడు మనకి ఎప్పుడు కూడా సహకరిస్తాడు.
కాబట్టి అందరూ కూడా ఈ సన్మార్గంలోకి రావాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. పురుషోత్తమపట్నం ఎత్తిపోతుల పథకం ద్వారా కాకినాడ జిల్లాలో 5 నియోజకవర్గాల రైతులకు 2 పంటలకు సుమారు 1,00,000 ఎకరాల స్థిరీకరణకు పుష్కలంగా సాగు త్రాగు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం నారా చంద్రబాబు నాయుడుకి వినతి పత్రం అందించినట్లు పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వేసన్ వర్మ తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడును పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ 5 నియోజకవర్గాల ప్రజలకు నీరు అందించేందుకు సానుకూలంగా స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 15 లక్షల మంది ఇంజనీర్లు పట్టభద్రులవుతున్నారని, మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో కూడా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ దాదాపు అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లో అంతర్భాగంగా మారాయని, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఫ్యాకల్టీలతో ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు, సంయుక్త పరిశోధనలు మరింత విస్తరించాలని సూచించారు. డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో విద్యార్థులకు విస్తృత అవకాశాలున్నాయని, దేశంలో అనేక ప్రముఖ విద్యాసంస్థలు ఈ రంగంలో ప్రత్యేక ఎంటెక్ కోర్సులను అందిస్తున్నాయని వివరించారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, నిపుణులు ఉపన్యాసాలందించారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై ఎమిరేటస్ ప్రొఫెసర్ ఎంఎం శర్మ, ఐఐటి కాన్పూర్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ వినోద్ తారే, సత్యవాణి ప్రాజెక్ట్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ ఎఫ్ పానడ సూర్యప్రకాష్, ఐఎన్సీ బెంగళూరు సెంటర్ ఆఫ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ జి మాధవిలత, గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేలూరి బాలాజీ, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు మాజీ అదనపు డైరెక్టర్ డాక్టర్ ఎన్ వాసుదేవ్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ న్యూఢిల్లీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సలహాదారు వి ఉదయ్ కుమార్, డిఆర్డీఓ హైదరాబాద్ చీఫ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అండ్ ఓఎస్డి డాక్టర్ షేక్ గౌస్ మొహుద్దీన్, సిఎస్ఐఆర్ ఐఐసిటి హైదరాబాద్ సైంటిస్ట్ మరియు సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ కేవీఆర్ఎస్ మూర్తి, డిఆర్డీఏ అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ సైంటిస్ట్ జి మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కిషోర్నాథ్ సమకాలీన సాంకేతిక విద్యా పరిశోధనలు, కృత్రిమ మేధస్సు, తాజా పరిణామాలపై విశ్లేషణాత్మక ఉపన్యాసాలు అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం డైరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడలో ఉన్నటువంటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడానికి ఈరోజు ప్రారంభం. ఈ 3 రోజుల పాటు రకరకాల విషయాల మీద చర్చిస్తారు. ముఖ్యంగా ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో వచ్చేటువంటి మార్పులు, వాటికి అనుగుణంగా మనం ఎలా మారాలి, ఏ రకమైనటువంటి కొత్త సబ్జెక్ట్స్ మనం తీసుకుని చేయాలి అనేటువంటిది ఒకటి. తర్వాత ఈ కళాశాలలో గొప్ప వ్యక్తులు చదువుకుని వెళ్ళినటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. కొందరికైతే చాలామందికి పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు వచ్చినటువంటి పెద్ద ఇండస్ట్రియలిస్టులు, గొప్ప వైజ్ఞానికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళు ఈ కళాశాలని మరింతగా ఎలా అభివృద్ధి పరచాలి అనేటువంటి విషయం మీద కూడా చర్చించబోతున్నారు. ఈ కార్యక్రమానికి నేను ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం ఆనందకరం. ఎందుకంటే నేను చదువుకుంది జేఎన్టీయూలోనే. ఈ కాకినాడ కూడా జేఎన్టీయూలో ఒక పార్ట్. అందరూ అప్పట్లో స్టూడెంట్స్ అంతా కలిసేవాళ్ళం. ప్రొఫెసర్స్ అంతా కూడా ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు. సో అందుకని కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే కూడా మా జేఎన్టీయూలో భాగమైనటువంటి కాలేజీ కాబట్టి చాలా అభిమానం. ముఖ్యంగా 80 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈరోజు కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటి గొప్ప విషయం. రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో మరిన్ని విజయాలు సాధించి దానికోసం ఒక టార్గెట్ పెట్టుకొని 20 సంవత్సరాల్లో ఈ కాలేజ్, ఈ యూనివర్సిటీ ఎలా ఇంప్రూవ్ కావాలి, ఏ రకమైనటువంటి స్థాయికి చేరాలనే దాని గురించి ఒక టార్గెట్స్ పెట్టుకొని దానికోసం పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. distinguished speakers, academicians, industry leaders, alumni, faculty members, researchers and dear students. Today is a significant occasion for our institution as we proudly celebrate 80 years of excellence in engineering education. We reflect on a remarkable journey that began with a vision to create technically competent professionals for national building. Over these 8 decades, our college has evolved into one of the Andhra Pradesh's most respected engineering institutions, producing thousands of engineers who have excelled as scientists, technologists, entrepreneurs, administrators, educators,
and industry leaders across India and across the world. We are living in an era where technology is advancing at an extraordinary pace. Artificial intelligence, machine learning, data science, robotics, Internet of Things, cyber security, semiconductor technology, smart manufacturing, renewable energy, space technology, quantum computing, and Industry 5.0 are transforming industries and redefining engineering practice. అందువల్ల ఇప్పుడు ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనూ సస్టైనబుల్ మెజర్స్ చేయమంటున్నారు. అంటే నువ్వు ఏ ఇంజనీరింగ్ తీసుకున్నా కానీ, ఏ ప్రాజెక్ట్స్ తీసుకున్నా కానీ ఇది వాతావరణాన్ని దెబ్బతీయకూడదు, వాతావరణ కాలుష్యాన్ని కలా చేయకూడదు, అట్లాగే కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ రావాలి, ఈ ప్లాస్టిక్ తగ్గాలి, ఇలాంటి మార్పులన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు మాట్లాడుతున్నది సస్టైనబుల్ ఇంజనీరింగ్ అనేది కాన్సెప్ట్స్ వస్తుంది. ఇప్పుడు మన జేఎన్టీయూ కాకినాడ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఎంటెక్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇలాంటి మార్పులన్నీ అట్లాగే ఇప్పుడు మేము కూడా ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ ఈ సంవత్సరం నుంచి ఇండస్ట్రీతో అనుసంధానం చేస్తున్నాం. అంటే కోర్సులు ఇండస్ట్రీ వాళ్ళతో కలిపి పెట్టమంటున్నారు. ఇప్పుడు మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే చెప్తుంది. అందుకని ఇప్పుడు ఎవాంటల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, డిఫెన్స్ ఎక్విప్మెంట్ చేసేది బాగా మంచి పేరు ఉన్నది. వాళ్ళతో కలిసి మన కమ్యూనికేషను, సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది ఒక కోర్స్ ఎంటెక్ స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళు కంప్లీట్గా ప్రోగ్రామ్ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్స్ అని మనకు విజయవాడలోనే ఉంది, మన మంగళగిరి దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఐఓటీ మీద బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. దాదాపు వాళ్ళ స్టాండర్డ్స్ కంప్లీట్లీ ఇండిజినస్లీ డెవలప్డ్ కంపెనీ. వాళ్ళు కూడా మన ఇండియన్ రైల్వేస్ చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు, ఎంటెక్ ఐఓటీ అని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి. ఇది కూడా వాళ్ళు ప్రతి స్టూడెంట్స్కి వాళ్ళే స్పాన్సర్షిప్ ఇస్తున్నారు అనమాట. అట్లాగే సస్టైనబుల్ ఇంజనీరింగ్ గ్రీన్కో మన కంపెనీ ఉంది, మన దగ్గర కాకినాడలోనే ఉంది. వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ ఇలా తయారు చేస్తున్నారు కాబట్టి గ్రీన్ టెక్నాలజీస్ మీద మీరు స్పాన్సర్ చేస్తే బాగుంటుందంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నాము. ఇలా ఒక ఎంటెక్ ప్రోగ్రామ్, 3 ఎంటెక్ ప్రోగ్రామ్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం. సో ఇలాంటి కోర్సులే ముందు ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇలాంటి మార్పులన్నింటినీ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏముంది, ముందు ఏం మార్పులు వస్తున్నాయి, ఈ మార్పులకు అనుగుణంగా ఇంజనీరింగ్ కాలేజీలో ఏ మార్పులు తీసుకురావాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయాలనే దానికి చర్చా వేదికగా ఇవాళ రేపు ఉపయోగపడుతుంది. వారాహి నవరాత్రుల సందర్భంగా వేద విజ్ఞాన ప్రతిష్టానం ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేట ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉన్న ప్రతిష్టాన కార్యాలయం ప్రాంగణంలో బుధవారం ఉదయం వారాహి హోమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ పసుపులూరి ఫణిశర్మ జ్యోతి ప్రజ్వలన చేసి వారాహి నవరాత్రి విశేష పూజలను ప్రారంభించారు. దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో హోమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులూరి ఫణిశర్మ మాట్లాడుతూ వారాహి అమ్మవారి పూజలు మరియు హోమాలలో పాల్గొన్న ప్రతి భక్తునికి విశేష అనుగ్రహంతో అన్ని శుభాలు కలుగుతాయన్నారు. ప్రతిష్టాన ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా విశేష హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏడాదిలో వచ్చే 4 నవరాత్రుల తాలూకు విశేష పూజా కార్యక్రమాలు భక్తుల చేత జరిపిస్తూ ఆయా దేవతామూర్తుల అనుగ్రహాలను పొందే విధంగా కృషి చేస్తున్నామని ఫణిశర్మ చెప్పారు. ప్రతిష్టానం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు స్వర్గీయ శ్రీ విద్యా పాదుక చెరుకుపల్లి లక్ష్మీ నృసింహశర్మ ఆశయాలకు అనుగుణంగా హోమాది విశేష పూజా కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు. దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ వారాహి నవరాత్రులు హోమాల్లో పాల్గొనే ప్రతి భక్తునికి అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆయురారోగ్యాలు తప్పక కలుగుతాయని చెప్పారు. తొలి రోజు ప్రసాద్ సేవ కార్యక్రమాన్ని సత్యదేవ మందిర నిర్వాహకులు శ్రీమతి యాతగిరి తుంగమణి జరిపించారు. కార్యక్రమంలో డాక్టర్ పరశురామ్, సత్యబాబు, రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధానంలో సంవత్సరానికి వచ్చే ప్రతి 4 నవరాత్రులలో అంటే చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వేజ మాసంలో శర నవరాత్రులు, అలాగే మనకి మాఘమాసంలో వచ్చే శారదా నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, ఈ 4 నవరాత్రులు హోమం చేస్తున్నాం. అలాగే ప్రతి పౌర్ణమి హోమం చేస్తున్నాము. ఆ సందర్భంగా ఆషాఢ మాసం ప్రారంభం కాబట్టి ఈరోజు వారాహి నవరాత్రుల్లో మొదటి రోజుగా హోమం చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రపంచం అందరూ కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉంటారు. అందరికీ శత్రు భయం పోతుంది. ఏమైనా ఇబ్బందులున్నా కోరికలున్నా తీరుతుంటాయి. ముంబైలో ఆపరేషన్ చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ 41వ డివిజన్ ఇన్ఛార్జ్ గాంధీనగర్ వెంకటేశ్వర స్వామివారి ఆలయ చైర్మన్ వాసిరెడ్డి సత్యకుమార్ ఆకాంక్షించారు. కాకినాడ గాంధీనగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ 41వ డివిజన్ ఇన్ఛార్జ్ గాంధీనగర్ వెంకటేశ్వర స్వామివారి ఆలయ చైర్మన్ వాసిరెడ్డి సత్యకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు
కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఆలయంలో భక్తులు సుందరకాండ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, మహిళలు పారాయణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, డివిజన్ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి సత్యకుమార్ మాట్లాడుతూ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ల సూచనల మేరకు పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గుడిమెట్ల నరసింహస్వామి, సాపిరెడ్డి భాస్కర్ రావు, నమ్మి నూకరాజు, అత్తిలిబుచ్చి, గళ్ల సత్యబాబు భక్తులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్నవరం తలుపులమలో పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధం. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. పర్యావరణ పరిరక్షణకు క్రెడాయ్ చేస్తున్న కృషి అభినందనీయం. క్రెడా చైర్మన్ తలాటం సత్య ప్రశంస. అస్తమించిన కాపు ఉద్యమకారుడు మాజీ మంత్రి ముద్రగడ. అశేష జనవాహిని మధ్య అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. హాజరైన మాజీ సీఎం జగన్. ఘనంగా శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆషాఢగుప్త నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం. అమ్మవారిని దర్శించుకుని తరించిన భక్తజనం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.